మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం అత్యంత పవిత్రమైన రోజు. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఈ రోజున మనం చేసే కొన్ని పరిహారాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ముఖ్యంగా మనందరి దగ్గర ఉండే ఒకే ఒక్క రూపాయి బిళ్ళతో మన తలరాతను మార్చుకోవచ్చు. ఈ రూపాయి బిళ్ళ అనేది కేవలం ఒక నాణెం మాత్రమే కాదు, దీనికి మన కష్టాలను తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం లోహపు నాణేలు విశ్వంలోని సానుకూల తరంగాలను ఆకర్షిస్తాయి. రూపాయి బిళ్ళలో ధనాన్ని ఆకర్షించే అయస్కాంత శక్తి దాగి ఉంది. అందుకే పూర్వకాలం నుండే లక్ష్మీదేవి పూజలు లేదా ఏదైనా శుభకార్యంలో నాణాలకు అగ్రతాంబూలం ఇస్తుంటారు. మహాలక్ష్మి అమ్మవారికి రూపాయి బిళ్ళ అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే నాణాల దలగలలు వినిపిస్తాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అటువంటి శక్తివంతమైన రూపాయి బిళ్ళతో ఆదివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ దరిద్రం పటాపంచలైపోతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా కలుగుతుంది. మరింతకీ ఆదివారం రోజు రాత్రి ఆ ఒక్క రూపాయి బిళ్ళతో ఏం చేయాలి, ఆ రహస్య పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే భక్తితో శ్రీమాత్రే నమః అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు చేసి ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వస్తే, ఈ రూపాయి బిళ్ళ విశిష్టత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం సాధారణంగా రూపాయి బిళ్ళను చాలా చిన్నదిగా చూస్తాం, కానీ ఆధ్యాత్మికంగా దీనికున్న విలువ వెలకట్టలేనిది. ఒక రూపాయి బిళ్ళ అనేది సంపూర్ణత్వానికి ప్రతీక. మన పురాణాల ప్రకారం లోహాలు గ్రహాల యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రూపాయి బిళ్ళలో ఉండే లోహం మన శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగించి మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ధనలక్ష్మికి రూపాయి నాణం అంటే అమితమైన ప్రీతి కలగడానికి కారణం అది నిరంతరం చలామణిలో ఉంటూ లక్ష్మీ కటాక్షాన్ని పంచుతూ ఉంటుంది. రూపాయి బిళ్ళ మీ దగ్గర ఉందంటే మీ దగ్గర లక్ష్మీదేవి ఒక రూపం ఉన్నట్టే లెక్క. చాలామంది కోటీశ్వరులు కూడా తమ జేబులో లేదా గల్లాపెట్టెలో ఒక పాతకాలపు నాణాన్ని ఎప్పుడూ ఉంచుకుంటారు, ఎందుకంటే అది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా నాణేలు ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రూపాయి బిళ్ళకు కేవలం ధనాన్ని ఇవ్వడమే కాదు, మనపై ఉన్న దిష్టిని, గ్రహ దోషాలను కూడా పోగొట్టే శక్తి ఉంది. మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని బాధపడుతున్నారా? చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుందా? అయితే ఈ రూపాయి బిళ్ళ పరిహారం మీకు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మన పెద్దలు చెప్పినట్టుగా పైసా పైసా కూడపెడితేనే కోట్లవుతాయి. అలాగే ఈ ఒక్క రూపాయి మీ జీవితంలో కోట్ల రూపాయల సంపదకు పునాది వేస్తుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న తరంగాల ప్రభావం మన మనస్సుపై, మన జీవన శైలిపై సానుకూల ప్రభావం చూపుతుంది. లక్ష్మీదేవి చంచలమైనది అని అంటారు, కానీ నాణాల రూపంలో ఉన్న అమ్మవారిని మనం గౌరవించి సరైన పద్ధతిలో పూజిస్తే ఆమె మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు ఈ పరిహారాన్ని తప్పక పాటించాలి. లోహశాస్త్రం ప్రకారం నాణాల తయారీలో వాడే మిశ్రమాలు గ్రహ గతులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే మన ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేదా పుణ్య నదుల్లో స్నానం ఆచరించినప్పుడు నాణాలను వదలడం ఆచారంగా వస్తుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, నీటిలో ఉన్న సానుకూల శక్తిని నాణం గ్రహించి మనకు శుభం చేకూరుస్తుందని భావం. రూపాయి బిళ్ళలో ఉండే ఆ వృత్తాకార ఆకారం అనంతమైన సంపదకు చిహ్నం. ఆదివారం అనేది సూర్యుడికి సంబంధించిన రోజు కాబట్టి సూర్యరశ్మిలోని శక్తిని ఈ నాణం తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. దీనివల్ల మన జాతకంలో సూర్య దోషాలు ఉన్నా, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. రూపాయి బిళ్ళను మనం చేతితో తాకినప్పుడు మన శరీరంలోని విద్యుత్ శక్తి ఆ నాణంతో అనుసంధానించబడుతుంది. దీనివల్ల మన కోరికలను ఆ నాణం విశ్వానికి చేరవేస్తుంది. అందుకే సంకల్పం చెప్పుకుని రూపాయి బిళ్ళతో చేసే ఏ పరిహారమైనా 100% ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా రాగి లేదా నికెల్ మిశ్రమంతో చేసిన నాణాలకు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. రూపాయి బిళ్ళ మన దగ్గర ఉన్నప్పుడు మనం మానసికంగా కూడా ధనవంతులం అనే భావన కలుగుతుంది. ఈ సానుకూల ఆలోచనే మనల్ని కోటీశ్వరులను చేయడానికి మొదటి అడుగు.
ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకుని ఆ తర్వాత ఈ నాణ్యాన్ని పూజ గదిలో ఉంచితే దాని శక్తి రెట్టింపవుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేసే ఏ పూజలోనైనా నాణాల వినియోగం తప్పనిసరి. ఎందుకంటే అమ్మవారు అష్టలక్ష్మి రూపాల్లో ధనలక్ష్మిగా నాణాల రూపంలోనే కొలువై ఉంటుంది. మన పూర్వీకులు ధనాన్ని లక్ష్మిగా భావించి గౌరవించేవారు. నాణాలను కింద పడవేయడు లేదా కాలుతో తన్నడం వంటివి చేస్తే దరిద్రం చుట్టుముడుతుందని హెచ్చరించేవారు. రూపాయి బిళ్లను గౌరవించడం అంటే సంపదను గౌరవించడమే. ఎవరైతే ఈ చిన్న నాణాన్ని ప్రేమతో భక్తితో తమ దగ్గర ఉంచుకుంటారో వారికి ధన ప్రవాహం ఎప్పుడూ ఆగదు. ఈ ప్రపంచంలో ఏ పెద్ద సామ్రాజ్యమైనా ఒక చిన్న నాణ్యంతోనే మొదలవుతుంది. కాబట్టి రూపాయి బిళ్లను తక్కువ అంచనా వేయకండి. దీనికి ఉండే ఆకర్షణ శక్తి మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మీరు పడుతున్న కష్టాలకు, అనుభవిస్తున్న బాధలకు ముగింపు పలకాలంటే ఈ ఆదివారం పరిహారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివిటీని పారద్రోలి సుఖశాంతులను తీసుకురావడంలో ఈ నాణం కీలక పాత్ర పోషిస్తుంది. పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి. అనుమానంతో చేస్తే ఫలితం ఉండదు. ఆదివారం రాత్రి మీరు చేయవలసిన ఈ తాంత్రిక పరిహారం ఇది ఎటువంటి చెడు కోసం కాదు, కేవలం శుభం కోసం చేసే శాంతి ప్రక్రియ. మీ తలరాతను ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక శుభ్రమైన, ఎక్కడా పాడవని ఒక రూపాయి బిళ్లను తీసుకోవాలి. ఆ బిళ్లను శుభ్రమైన నీటితో లేదా వీలైతే కొంచెం గంగాజలంతో కడిగి ఒక పీట మీద లేదా పూజ గదిలో ఉంచండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి కేవలం పారదర్శకంగా ఉండే గాజు గ్లాసు మాత్రమే ఉపయోగించాలి. స్టీలు లేదా రాగి గ్లాసులు వాడకూడదు. ఆ గాజు గ్లాసులో 1/4 వంతు వరకు మంచినీటిని నింపండి. ఈ నీరు స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు ఆ నీటిలో మీరు సిద్ధం చేసుకున్న రూపాయి బిళ్లను నెమ్మదిగా వేయండి. ఆ బిళ్ళ గ్లాసు అడుగున స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత ఆ నీటిలో ఒక చిటికెడు పసుపును వేయండి. పసుపు మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. ఇది క్రిమిసంహారిని మాత్రమే కాదు, దుష్టశక్తులను పారద్రోలే మహాశక్తి. పసుపు వేసిన వెంటనే ఆ నీరు బంగారు వర్ణంలోకి మారుతుంది. ఇది ధనానికి సంకేతం. ఆ తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేయండి. కుంకుమ శక్తికి మరియు సౌభాగ్యానికి చిహ్నం. పసుపు కుంకుమలు కలిసిన ఆ నీరు ఒక దివ్యమైన శక్తిని సంతరించుకుంటుంది. ఇప్పుడు ఈ గాజు గ్లాసును తీసుకువెళ్ళి మీరు నిద్రించే గదిలోకి వెళ్ళండి. మీరు పడుకునే మంచం కింద సరిగ్గా మీ తలభాగం వచ్చే చోట ఈ గ్లాసును భద్రంగా ఉంచండి. ఒకవేళ మీ మంచం కింద ఖాళీ లేకపోతే మీ తలకి దగ్గరగా ఏదైనా చెక్క స్టూల్ మీద లేదా కబోర్డ్లో ఎవరూ తాకకుండా ఉంచండి. ఇలా చేయడం వల్ల మీరు నిద్రిస్తున్న సమయంలో మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఆలోచనలను, మీ చుట్టూ ఉన్న ప్రతికూల తరంగాలను ఆ నీరు మరియు నాణం గ్రహిస్తాయి. ఆదివారం రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ప్రక్రియను మొదలుపెట్టాలి. రాత్రంతా ఆ గ్లాసు అక్కడే ఉండాలి. మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేవగానే మొదటిగా ఆ గ్లాసును చూడండి. మీ మనసులో ఉన్న కోరికను లేదా మీ సమస్యను లక్ష్మీదేవికి చెప్పుకోండి. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదులు ముగించుకుని ఆ గ్లాసును బయటకు తీసుకురండి. ఇప్పుడు ఆ గ్లాసులోని నీటిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఏదైనా పచ్చని మొక్క మొదట్లో పోసేయండి. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ నీటిని తులసి మొక్కలో మాత్రం పోయకూడదు. వేరే ఏ ఇతర పూల మొక్కలు లేదా పండ్ల చెట్ల మొదట్లో పోయవచ్చు. తులసి మొక్క అత్యంత పవిత్రమైనది కాబట్టి ఇలాంటి దోష నివారణ నీటిని అందులో పోయకూడదు. నీరు పోసిన తర్వాత గ్లాసు అడుగున ఉన్న రూపాయి బిళ్లను జాగ్రత్తగా తీసుకోండి. ఈ రూపాయి బిళ్లను ఇప్పుడు మీరు మీ దగ్గర ఉంచుకోకూడదు. దీనిని వెంటనే ఎవరికైనా పేదవారికి లేదా యాచకులకు దానంగా ఇవ్వాలి. అయితే గుర్తుంచుకోండి, కేవలం ఆ ఒక్క రూపాయి బిళ్లను మాత్రమే ఇవ్వకూడదు. దానికి దక్షిణగా మరికొంత డబ్బును జత చేయాలి. ఉదాహరణకు 11 రూపాయలు, 21 రూపాయలు లేదా 31 రూపాయలు, ఇలా మీ స్తోమతను బట్టి కొంత మొత్తాన్ని కలిపి ఇవ్వాలి. ఇలా రూపాయికి మరికొంత ధనాన్ని కలిపి దానం చేయడం వల్ల మీరు చేసిన పరిహారం సంపూర్ణమవుతుంది. ఈ దానం చేస్తున్నప్పుడు మీ మనసులో నా కష్టాలన్నీ తీరిపోవాలి,
నాకు అఖండ ఐశ్వర్యం కలగాలి అని ప్రార్థించుకోండి. ఇలా దానమిచ్చిన వెంటనే వెనుతిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఈ చిన్న ప్రక్రియ మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరిగి మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. కోటీశ్వరులు కావాలనే మీ కల నెరవేరడానికి మార్గాలు సుగమమవుతాయి. ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేయండి. మన పూర్వీకులు చెప్పిన ఏ పరిహారమైనా దాని వెనుక ఒక లోతైన అర్థం మరియు విజ్ఞానం దాగి ఉంటుంది. ఈ రూపాయి బిళ్ళ పరిహారం కూడా అటువంటిదే. ఆదివారం రాత్రి చేసే ఈ చిన్న పని మీ జీవితాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. రేపు ఆదివారం. ఇది సామాన్యమైన రోజు కాదు. ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఆదివారానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. చాలామంది ఆదివారం అంటే కేవలం సెలవు రోజు అని, విశ్రాంతి తీసుకునే రోజు అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ మన పూర్వీకులు, పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆదివారం అనేది సాక్షాత్తు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు అంటే ఎవరు? ఈ సృష్టికి వెలుగునిచ్చేవాడు. మనందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే గ్రహరాజు. నవగ్రహాలలో రాజు ఎవరో కాదు, సూర్యభగవానుడే. అటువంటి సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మనం చేసే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పరిహారాలు మన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతూ ఉంటాయి. అసలు ఆదివారం నాడు ఉండే ఆ కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ రోజున మనం ఏ దైవ కార్యాలు చేసినా, ఏ పరిహారాలు చేసినా అవి త్వరగా ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదో, అప్పుల బాధలు పీడిస్తూ ఉన్నాయో, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ చికాకు ఉంటుందో, వాళ్ళందరికీ రేపు ఆదివారం ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. మన తలరాతను మార్చే శక్తి ఈ ఒక్క రోజుకు ఉంది అంటే అతిశయోక్తి కాదు. చాలామందికి తెలియక ఆదివారాన్ని కేవలం నిద్రపోవడానికో, సరదాలకో కేటాయించి వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ తెలివైన వారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మాత్రం ఆదివారాన్ని తమ అభివృద్ధికి ఒక మెట్టుగా మార్చుకుంటారు. ముఖ్యంగా ఆదివారం నాడు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు కేవలం వంటగదిలో ఉండే మసాలా దినుసులు మాత్రమే కాదు, దానికి ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. తాంత్రిక శాస్త్రంలో లవంగాలకు ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. లవంగం చూడడానికి చిన్నగా ఉన్నా అందులో దాగి ఉన్న అగ్నితత్వం, ఆ ఘాటు వాసన ప్రతికూల శక్తులను లేదా నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే శక్తిని కలిగి ఉంటాయి. లవంగం అనేది సాక్షాత్తు శక్తి స్వరూపం. మనం గమనిస్తే చాలా రకాల పూజల్లో, హోమాల్లో, తాంత్రిక విద్యల్లో లవంగాలను వాడుతూ ఉంటారు. ఎందుకంటే లవంగానికి మన చుట్టూ ఉన్న చెడును లాగేసుకునే గుణం ఉంటుంది. అలాగే మంచిని, ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం కూడా లవంగానికి పుష్కలంగా ఉంటుంది. లవంగం పైన ఉండే ఆ పువ్వు లాంటి నిర్మాణం చాలా శక్తివంతమైనది. అందుకే మనం పూజకు వాడేటప్పుడు ఎప్పుడూ పువ్వు ఉన్న లవంగాలనే వాడాలి. ఇరిగిపోయినవి లేదా పువ్వు లేనివి వాడకూడదు. ఈ పరిహారం కోసం కూడా మనం 2 పువ్వు ఉన్న మంచి లవంగాలను తీసుకోవాలి. ఈ లవంగాలతో పాటు మనం మరికొన్ని వస్తువులను కూడా కలుపుతున్నాం. అవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి శక్తివంతమైనవి. ఈ వస్తువుల కలయిక వల్ల ఏర్పడే శక్తి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, పీడను, నరదృష్టిని సమూలంగా నాశనం చేస్తుంది. చాలామందికి తెలియదు, కానీ మన ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి, మనం చేసే పనులు కలిసి రాకపోవడానికి ముఖ్య కారణం నరదృష్టి లేదా కంటి దిష్టి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. మన ఎదుగుదల చూసి వారవలేని వారి చూపులు, వారి ఏడుపు మన మీద పడినప్పుడు మనకు తెలియకుండానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది. అది మనకు కనిపించదు, కానీ మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది, మన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. ఆ దిష్టిని, ఆ నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోడడానికే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలి, ఏం చేస్తే మీ సుడి తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం వండుకుని తింటే కష్టాలు పోతాయి అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. ముందు పరిహారం ఎలా చేయాలో, దానికి ఇంకేమి కావాలో వివరంగా నిదానంగా తెలుసుకుందాం. రేపు ఆదివారం సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఉదయం కూడా చేయవచ్చు, కానీ సాయంత్రం అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా చీకటి పడ్డాక చేయటం వల్ల దిష్టి సంబంధిత దోషాలు త్వరగా పోతాయి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక శుభ్రమైన తెల్లటి కాగితం తీసుకోండి. కాగితం చిరిగిపోకుండా, మచ్చలు లేకుండా చూసుకోండి. తెల్లటి రంగు స్వచ్ఛతకు చిహ్నం. ఇప్పుడు ఆ కాగితం మీద మనం చెప్పుకున్న 2 పువ్వు ఉన్న లవంగాలను పెట్టండి. లవంగాలు పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా తలుచుకోండి. నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అప్పులు తీరిపోవాలి, ఇంట్లో సుఖశాంతులు కలగాలి, అనుకున్న పనులు జరగాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తర్వాత ఆ కాగితంలోనే 2 ఎండిన తులసి ఆకులు వేయాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తులసి లేని పూజ వ్యర్థం అని అంటారు. కానీ ఇక్కడ మనం పిచ్చి ఆకులు కాకుండా ఎండిన ఆకులను ఎందుకు వాడుతున్నామంటే, మనం చివర్లో ఈ పొట్లాన్ని కాల్చబోతూ ఉన్నాం. అగ్నిలో వేసేటప్పుడు ఎండిన వస్తువులే శ్రేష్టం. తులసి ఆకులు మన పరిహారానికి దైవిక శక్తిని ఇస్తాయి. అవి పాపాలను హరిస్తాయి. తులసి ఆకులు వేశాక ఒక ఎండుమిరపకాయ వేయండి. ఎండుమిరపకాయకు దిష్టిని తీసే శక్తి అమోఘంగా ఉంటుంది. మనం సాధారణంగా పిల్లలకు దిష్టి తగిలినా, ఇంట్లో వాళ్లకు దిష్టి తగిలినా ఎండుమిరపకాయలతో దిష్టి తీసి నిప్పుతో వేస్తాం కదా. అది ఎందుకంటే మిరపకాయలోని ఘాటు ఆ నెగిటివ్ వైబ్రేషన్ని లాగేసుకుంటుంది. అందుకే ఒక మంచి ఎర్రటి ఎండుమిరపకాయను తొడిమితో సహా ఆ కాగితంలో వేయండి. ఇప్పుడు ఆ కాగితంలో కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు కూడా తాంత్రిక పరంగా చాలా విశేషమైనవి. ఆవాలు ఉన్న చోట అమానుష శక్తులు ఉండవు అని ఒక నానుడి ఉంది. ఆవాలు శత్రుబాధలను, అడ్డంకులను తొలగిస్తాయి. మన ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉన్నా లేదా ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తిప్పికొడతాయి. అందుకే కొద్దిగా, అంటే ఒక చిటికెడు ఆవాలు ఆ కాగితంలో వేయండి. ఆ తర్వాత 2 యాలకులు వేయండి. యాలకులు సుగంధ ద్రవ్యాలలో రాణి లాంటివి. లక్ష్మీదేవికి సువాసనలు అంటే చాలా ఇష్టం. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రగ్రహానికి కారకత్వం వహించేవి యాలకులు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు అధిపతి. మన జీవితంలో లగ్జరీ పెరగాలంటే, డబ్బు ఆకర్షించబడాలంటే శుక్రబలం ఉండాలి. బలాన్ని ఇవ్వడానికి ఈ 2 యాలకులు ఉపయోగపడతాయి. ఇక చివరిగా ఒక కర్పూరం బిళ్ళను తీసుకుని దాన్ని మెత్తగా పొడి చేసి ఆ కాగితం మీద వేయండి. కర్పూరం అగ్నిస్వరూపం. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే ఆ జ్వాల, ఆ పొగ మన కర్మలను దహించి వేస్తుంది. కర్పూర హారతి ఇస్తే దేవుడు ఎలా సంతోషిస్తాడో, ఈ పరిహారంలో కర్పూరం వాడటం వల్ల మన చుట్టూ ఉన్న ఆరా శుభ్రపడుతుంది. ఇలా ఈ వస్తువులన్నీ, అంటే 2 లవంగాలు, 2 ఎండిన తులసి ఆకులు, 1 ఎండు మిరపకాయ, కొన్ని ఆవాలు, 2 యాలుక్కాయలు, కర్పూరం పొడి, ఇవన్నీ ఆ తెల్లటి కాగితం మధ్యలో వేసి జాగ్రత్తగా ఒక పొట్టంలాగా కట్టండి. పొట్లం కట్టేటప్పుడు వస్తువులు కింద పడిపోకుండా చూసుకోండి. మరీ గట్టిగా ముడి వేయాల్సిన పని లేదు. జస్ట్ మడత పెట్టి పట్టుకుంటే చాలు. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. ఆ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి. చెప్పులు వేసుకోకుండా ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిరగాలి. మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో ఆ బీరువా దగ్గరికి వెళ్ళండి. వంటగదిలోనికి వెళ్ళండి. హాలు, బెడ్రూము, ఇలా ఇంటి ప్రతి మూలకు వెళ్ళండి. బాత్రూంలోనికి మాత్రం వెళ్ళకండి. ఇలా తిరుగుతున్నప్పుడు మీ మనసులో దేవుడి నామాన్ని స్మరించుకోండి. ఓం నమః శివాయ అనుకోవచ్చు, లేదా మీ ఇష్టదైవం ఎవరైతే వారి పేరు తలుచుకోండి. ముఖ్యంగా నా దరిద్రం వదిలిపోతుంది, నా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని భావించండి. ఇలా ఇల్లంతా తిరగటం వల్ల ఆ వస్తువుల్లో ఉన్న శక్తి మీ ఇంటి మూలమూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించుకుంటుంది. మీ చేతిలో ఉన్న ఆ పొట్లం ఒక అయస్కాంతం లాగా పనిచేసి ఇంట్లో ఉన్న చెడునంతటినీ కూడా తనలోనికి లాగేసుకుంటుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత నేరుగా ఇంటి ప్రధాన ద్వారం దాటి బయటకు రండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే మీ ఫ్లాట్ గుమ్మం దాటి బయటకు వచ్చి బాల్కనీలోనో లేదా కామన్ ఏరియాలో ఎక్కడైనా క్షేమంగా ఉండే చోట నిలబడండి. లోపల మాత్రం ఈ తర్వాతి పని చేయకూడదు. బయటకు వచ్చాక ఆ పొట్లాన్ని ఏదైనా ఒక మట్టి ప్రమిదలో కానీ లేదా నేల మీద కానీ పెట్టి ఒక అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం పొడి ఉంది కాబట్టి అది వెంటనే భగ్గున మండుతుంది. ఆ పొట్లం కాలుతున్నంతసేపు దాన్ని చూస్తూ ఉండండి. ఆ మంటల్లో మీ కష్టాలు, మీ అప్పులు, మీ అనారోగ్యాలు, మీ శత్రువులు అన్నీ కాలి బూడిద అయిపోతున్నాయని ఊహించుకోండి.
ఆ పొగ మీ ఇంటి వైపు కాకుండా బయట వైపు వెళ్ళేలాగా చూసుకోండి. అందులో ఉన్న ఎండుమిరపకాయ, ఆవాలు, లవంగాలు కాలుతున్నప్పుడు వచ్చే వాసన మీ ఇంటి చుట్టూ ఉన్న దుష్టశక్తులను ప్రారదోలుతుంది. అది పూర్తిగా కాలి బూడిద అయ్యేంత వరకు అక్కడే ఉండండి. మధ్యలో ఆరిపోతే మళ్ళీ వెలిగించండి, కానీ పూర్తిగా బూడిద అవ్వాలి. అలా మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిద చల్లారిన తర్వాత ఆ బూడిదను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. తులసి మొక్కలో మాత్రం వేయకండి. బయట ఉండే ఏదైనా పిచ్చి మొక్కలైనా పర్వాలేదు, లేదా మట్టిలో కలిపేసినా పర్వాలేదు. ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయటం ముఖ్యం. లేదా పారే నీరు ఉంటే అందులో వేయవచ్చు. కానీ సిటీస్లో ఉన్నవారికి అది కష్టం కాబట్టి చెట్టు మొదట్లో వేయటం ఉత్తమం. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి. ఇది చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అని అంటారు. అంటే ఆ బూడిద వేసిన తర్వాత వెంటనే వచ్చేయాలి. ఇంటికి వచ్చాక దేవుడి గదిలో దండం పెట్టుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఏదో ఒక శుభవార్త వినబడే అవకాశం ఉంటుంది. అంటే 24 గంటల్లోనే కోట్లు వచ్చేస్తాయని కాదు, కానీ మీ రాత మారడానికి, మీ సుడి తిరగడానికి ఒక మార్గం దొరుకుతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందటమో, లేదా కొత్తగా ఏదైనా ఆదాయ మార్గం కనిపించటమో, లేదా అనవసరపు ఖర్చులు తగ్గటమో జరుగుతుంది. మీ మనసులో ఉన్న భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు వెనుక ఒక గొప్ప అర్థం, పరమార్థం ఉంది. లవంగం ఆకర్షణకు, తులసి పవిత్రతకు, మిరపకాయ దిష్టి నివారణకు, ఆవాలు రక్షణకు, యాలుకలు ఐశ్వర్యానికి, కర్పూరం ప్రక్షాళనకు సంకేతాలు. ఇవన్నీ కలిసినప్పుడు ఒక అద్భుతమైన శక్తి పుడుతుంది. ఇది మన పూర్వీకులు ఆచరించిన పద్ధతి. ఇందులో ఎలాంటి మంత్రాలు చదవాల్సిన పని లేదు, పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని కూడా లేదు. కేవలం మీ నమ్మకం, మీ సంకల్పం మాత్రమే ముఖ్యం. ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే గట్టి నమ్మకంతో చేయండి. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది, అంటే మీకు రావాల్సిన డబ్బు మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది అని అర్థం. డబ్బుకు కూడా ఒక శక్తి ఉంటుంది. అది ఎక్కడ సానుకూల వాతావరణం ఉంటుందో అక్కడే ఉంటుంది. గొడవలు, ఏడుపులు, నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట లక్ష్మీదేవి నిలబడదు. మనం ఈ పరిహారం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తూ ఉన్నాం. కాబట్టి ఆటోమేటిక్గా లక్ష్మీదేవికి మన ఇంట్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఈ ఆదివారం ఈ చిన్న పనిని మర్చిపోకుండా చేయండి. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే, కానీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరూ చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలని ఏమీ లేదు. కాకపోతే మీరు ఏకాగ్రతతో చేయటం ముఖ్యం. మీ ఇంట్లో వారందరూ ఉన్నప్పుడే చేయవచ్చు. నెలసరి ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయకూడదు. మిగతా వారు ఎవరైనా చేయవచ్చు. ఒక్కసారి చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మీ సుడి తిరిగిపోవటం ఖాయం. కష్టాలన్నీ కాలి బూడిదైపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆదివారం నాడు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని సాయంత్రం ఈ పరిహారం పూర్తి చేయండి. ఆ తర్వాత వచ్చే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. నమ్మకమే ఇక్కడ పెట్టుబడి. మంచి మనసుతో, భక్తితో ఈ రెమెడీ పాటించండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.